శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఆంజనేయులు గారు, మీ ఇంట్లో నుంచి మీ కూతుర్ని తీసుకుని పారిపోతున్న వీడిని పట్టి తీసుకొచ్చాను. ఇక వీళ్ళకేం బుద్ధి చెప్తారో ఏం గడ్డి పెడతారో మీ ఇష్టం. నాకు ఇస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయండి. శభాష్ సూరి, ఏ చట్టం చేయలేని పని చేయాలంటే ఈ చుట్టుపక్కల మగాడి నువ్వొక్కడివే. ఇదిగోని అడిగిన 10,000 అది తీసుకొని వెళ్ళు. లెక్క పెట్టుకోవయ్యా, భద్రంగా లెక్క పెట్టుకో. నీకు డబ్బు లెక్కే తప్ప మనుషుల బ్రతుకులంటే లెక్క కాదు. కన్నె పిల్ల కలలు కన్నీళ్లు నీకు లెక్క కాదు. అమాయకమైన 2 మనసుల ఆశలు కోరికలు నీకు లెక్క కాదు. ఏమిటి ఏమిటి మనం అనేది? ఏమిటో నేను చెప్తాను. లక్ష్మిని నేను బలవంతంగా ఎత్తుకుపోలేదు. అది పెద్ద మనిషి కల్పించిన కట్టుకథ. నోరు మొయ్యరా, నోరెత్తావంటే ప్రాణాలు తీస్తాను. సూరి, నువ్వు వెళ్ళి వీడి సంగతి నేను చూస్తాను. ఆగండి ఆంజనేయులు గారు, విషయం వివరంగా తెలుసుకుందే ఇక్కడి నుంచి నేను వెళ్ళేది లేదు. ఏమిటమ్మా అసలు సంగతి చెప్పు. అన్నయ్య, నేను రాజు మనసారా ప్రేమించుకున్నాం. కానీ డబ్బే ప్రాణం అనుకున్న మా నాన్న రాజు పేదవాడని మా పెళ్లి ఒప్పుకోలేదు. అందుకే నేను రాజుతో వెళ్ళిపోయాను. చెప్పన్నయ్యా, నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరమా? చెప్పు. నా పేరుకి నిప్పెట్టి నా పరువును కప్పెట్టి కూటి గట్లని రథంతో కలిసి వెళ్ళిపోవడం నేరంగా ఇంకేంటి? ఆంజనేయులు గారు, ఆ అమ్మాయిని వదిలేండి. సూరి, మర్యాదగా అమ్మాయిని వదిలేయమంటున్నాను. సూరి, ఆంజనేయులు గారు, మీ అమ్మాయిని అతను ఎత్తుకుపోయాడని అబద్ధం చెప్పి నా చేత అన్యాయం చేయించిపోయారు. కానీ వాళ్ళు ఒకరినొకరు కావాలనుకున్నారు, పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు. అవునా? ఆ విషయం నీకు అనవసరం. నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ సూర్యుని న్యాయమైన పనికి డబ్బు అడుగుతాడు గాని డబ్బుకు మాత్రం అమ్ముడుపోడు. తప్పుని పాపాన్ని చెడుని శిక్షిస్తాడే తప్ప డబ్బు కోసం ఏ తప్పు చేయడు. మర్యాదగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి, లేదా నేనే దగ్గరుండి జరిపిస్తాను. రేయ్, నా కూతురు పెళ్లి నన్ను ఎదిరించేస్తే నేనేం చేస్తానో తెలుసా? డబ్బు విసిరి ఏ దారుణమైనా చేయగలనంటారు, అంతేగా? చూడండి, నేను తలుచుకున్నానంటే ఒక న్యాయమైన పని కోసం డబ్బునైనా సరే, పదవినైనా సరే, పెద్దలైనా సరే, ప్రపంచాన్నైనా సరే ఎదిరిస్తాను. ఆ పని జరిపి తీరుతాను. అమ్మలక్ష్మి, రాజయ్య, మీ పెళ్లికి పెద్దగా నేను జరిపిస్తాను. రండి. పంతులు గారు, కానివ్వండి. చూడండి. పంతులు రాదు, నీ ఒడుగా మంత్రాలు కోసి నిష్టమైన పెళ్లి జరిపేద్దామనుకున్నా. కొట్టానంటే గుండె పగిలిపోతుంది. పంతులు గారు, మంత్రాలు చదవడానికి, పెళ్లి చేయడానికి అడ్డమైన ఈ విధవలను దక్కర్లేదు. మీరు కానివ్వండి. ఆంజనేయులు గారు అమ్మాయి పెళ్లి చేయడం నువ్వేడబే. నోరు మూసుకుని పెళ్ళయ్యాక అక్షంతలు వేసి వెళ్ళి. అక్షంతలు వేయాలా? అక్షంతలు
రాజే వెళ్ళి కూర్చో. పంతులు గారు మంగళసూత్ర ధారణ కానివ్వండి. గట్టి మేళం. చీకటి పడిపోయింది, ఇంకా అబ్బాయి రాలేదేమిటండి? అప్పుడే వాడు ఎక్కడొస్తాడే? ఊళ్ళో ఉన్న 1,00,000 సమస్యలన్నీ వీడికేగా కావాలి. అవన్నీ చక్కబెట్టి ఈ అర్ధరాత్రికో గాని రాడు. ఎందుకండి, వాడి పేరు చెబితే చాలు విసుక్కుంటారు. దాందే ఉందమ్మా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం అలవాటు ఉంటుంది. నాన్న నన్ను మాట్లాడడం అలవాటు, నాకు మాటలు పాడడం అలవాటు. నేను విసుక్కున్నాను కసురుకున్నాను గించుకోకపోతే ఈ అల్లర్లు గొడవలు మానేసి కుదురుగా నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. అది కాదు నాన్న, ఒకరి కష్టం ఒకరు పట్టించుకోకపోతే మనిషిగా పుట్టడమే అనవసరం. ఆహా, పుట్టాడయ్యా పెద్ద పరోపకారి. నువ్వు రోజు ఎవరితోనో దెబ్బలాడటం, వాళ్ళేమో మొహం వాచేలా నన్ను చీవాట్లు పెట్టడం. చిచి, నీ వల్ల నానా మాటలు పడాల్సి వస్తుంది. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కర్నన్న. తప్పుని ఎదిరించే ప్రతి మనిషిని, అన్యాయానికి అడ్డుపడే ప్రతి వ్యక్తిని మాట్లాడడం ఈ సంఘానికి పాతలవాటే. అందుకని నన్నంటారు, కాస్తో కూస్తో నిన్నంటారు. అవన్నీ పట్టించుకోకూడదు నాన్న. మాటలు పట్టించుకోం సరేరా, కానీ నీ కారణంగా మా ప్రాణాల మీదకి వచ్చిందనుకో, ఏం చేయాలి? అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా? ఏమిటండి ఆ మాటలు? రోజంతా శ్రమపడి వాడి ఇంట్లో అడుగు పెట్టగానే వాడితో గొడవ పెట్టుకుంటారేమిటి? బాబు సూరి, రారా నాన్న, నువ్వు భోంచెద్దు కానీ. ఏమిటి బాబు కేక పెట్టావు? ఏం జరిగింది? ఏమిటనమ్మా, ఎప్పుడు వచ్చి పిడకలే వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకోమా. ఏమిటో బాబు, అప్పుడప్పుడు పీడకల్లని లేస్తుంటావు. ఇదిగో కాసిన మంచిలు తాగి పడుకో. శేఖర, నిన్న ఎక్కడ చెక్కేశావు? కడుపు నొప్పి, కాలు నొప్పి, కాలు తీసి కాలు పెట్టలేకపోయాను. ఇదిగో ఇదిగో ఇదిగో, నేను పెట్టేదే గ్యాస్, నువ్వేమో నాకు గ్యాస్ కొడుతున్నావు. తల్లి తోడు. ఇదిగో శేఖర్, ఒట్లు ఇద్దరు నీ 1,00,000 సార్లు చెప్పాను. సరే, నిన్న మందికి ఎంత తగిలేసావు? వాటర్ ఒక హాఫ్. ఇదిగో శేఖర్, నువ్వేమో BA వరకు చదువుకున్నావు, నేనేమో MA వరకు చదువుకున్నాను. ఇద్దరికి ఉద్యోగం లేదు. ఈ సోడా వ్యాపారం మొదలెట్టాం, బాగానే జరుగుతుంది. ఏదైనా మంచి కార్యం చేయకుండా ఈ మందుకు గిందుకు ఎంత తగిలేస్తున్నావు చెప్పు. ఒట్లు 2,00,000 సార్లు చెప్పాను. సరే, సరికంత సైకిల్కి ఎక్కించు, బయలుదేరు. అలాగే. రంగనమ్మా, బాగున్నావా? బాగానే ఉన్నాను రా బాబు. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇంకా లేదురా. రాదు మావా, ఈ దేశానికి కరువు వస్తుంది, యుద్ధం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఏదైనా వస్తుంది, కానీ చదువుకున్న వాడికి మాత్రం ఉద్యోగం రాదు. అందుకే MA వరకు చదువుకుని ఆ డిగ్రీని భోగి మంటల్లో పడేసి ఈ సోడా వ్యాపారం మొదలెట్టాను. ఎందుకైనా మంచిది, మీ వాడితో కూడా ఏదైనా వ్యాపారం పెట్టించు, మంచి లాభాలు వస్తాయి. నువ్వు చెప్పింది నిజేరా సూరి. వెళ్ళొస్తాను మావా. రారా సోడా బాటలు సూరి. సోడాలు అయిపోయినాయిరా. నా కస్టమర్స్ వేరే సోడా తాగమని మొండికేశారు. అందుకేగా వచ్చేసాను, తీసుకో. ఏమోరా సూరి, నీ సోడాల్లో ఏ మంత్రం ఉందో ఏమైందో తెలియదు, కానీ మా వాళ్ళు నీ సోడా తప్ప వేరే సోడా తాగనంటున్నారు. చావుకి సిద్ధంగా ఉండేవాళ్ళు కూడా తులసి నీళ్ళకి బదులు నా సోడా నీళ్ళు వేయమంటున్నారు. వద్దు, జాగ్రత్తగా రాసుకో. వస్తా. హే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. లా 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 లా. కూల్ డ్రింక్ ఎందుకు? ఆ డ్రింక్ తీసుకో. నువ్వు నేనే కాలేజీ హీరోని, రొమాన్స్ లో రోమియోని, స్వీట్ లవర్ ని. షట్ అప్. రాజా, నేను షటప్ అంటరా. అందమైన నా లవర్ నన్ను ఏమన్నా నాకు ఆనందమే. అన్నట్టు మాలతి డార్లింగ్, మీరంతా ఇలా పిక్నిక్ వస్తున్నట్టు ముందే చెప్పవలసింది. కలిసి వచ్చేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం నష్టం ఏమిటి పెద్దారు? ప్రేమించే వాళ్ళు ప్రతిదీ పంచుకోవాలట. మంచమైనా, కంచమైనా, హాట్ డ్రింక్ అయినా, కూల్ డ్రింక్ అయినా. కమాన్ మాల్తి తీసుకో. వదులు అంటావా? వదలనంటానే. అది సూరి సోడా అని పేరు పొందిన సోడా. అది బద్దలైనట్టే అల్లరి చేసే మీ వీపులు కూడా బద్దలవుతాయని దాని అర్థం. ఒరేయ్, మేమంతా కలిసి ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళం. నువ్వెవడివిరా మధ్య? అన్ని అబద్ధాలే. మేము ఒంటరిగా ఉన్నాం కదా అని అల్లరి చేస్తున్నారు. మాలతి, వీఆర్ క్లాస్మేట్స్, చదువుకునే హై క్లాస్ వాళ్ళం. మైండ్ యువర్ బిజినెస్. గురు ఆడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఆడు తెలుసో లేదో. సి మిస్టర్ హై క్లాస్,
ఐఎమ్ ఆల్సో ఏ డిగ్రీ హోల్డర్. సో ఐ బిలాంగ్ టు ఏ బెటర్ క్లాస్ దెన్ యూ బ్లడీ రూక్స్. రూప్స్ రౌడీస్ అని కూసావంటే మర్యాద దక్కదు. సీ మిస్టర్ హై క్లాస్ ఫూల్స్, ఈ రోజుకి చిన్న క్లాస్ చాలా ఇంకా కావాలా? రాస్కెల్స్. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేమిటి? సూరిబాబు అండి. సోడా బాటిల్ సూరి అంటే తెలుగునాడంతా తెలుసు. ఏమండి, చేతికి దెబ్బ తగిలిందా? చేయి వదలండి. ఏ బాధగా ఉందా? అది కాదండి, మీరు నా చేయి పట్టుకుంటే ఏదో కరెంట్ షాక్ లా అనిపించి అదో రకం బాధగా ఉంది. మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉందండి. అయితే ఏమంటారు? అంటానికే ఉందండి, నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. సూరిబాబు అండి. సోడా సూరి అంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది. అబ్బబ్బా, చెయ్యి వదలండి. ఏమండి, మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉంటుందండి. అబ్బా, ఏమండి, మీరు నా చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుందండి. ఏమండి, నేను గుర్తుంటానా మీకు? ఏమిటి రంగన మామ, ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునరా సూరి, నీ చేతితో పట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పారు. ఆహా, ఇప్పటికైనా అర్థమైందా రంగన మామ, ఈ సోడా సూరి సోడాల మహిమ? మహిమ గురించి మాట్లాడటం కాదు, అని సోడాలు చెప్పాలంటే మాట్లా. ఒరే ఒరే ఒరే, నేను తిప్పడం తేలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మావా, అలాగే పద పద. భలే మంచి చౌక బేరమో. కని కని కని. ప్రేమంటే ఒక పిచ్చని అందుకే అన్నారు కాబోలు. మన సోడాలను ఎంత లవ్ చేస్తానంటే చాలా గొప్ప అనుకోవాలి. అతను ఎవరో నాకు తెలియదు, కానీ సోడాలు పట్టుకెళ్ళేది మాత్రం అదుగో అతను. ఏమయ్యా బాబు, నీ చాలా గొప్ప టేస్ట్ అయ్యా. నా సోడాలని ఇంత అభిమానంగా తీసుకెళ్తున్నావంటే నీకు సన్మానం చేసి 2 బిరుదులు ఇవ్వచ్చు. సోడా సామ్రాట్, సోడా సింహ అని. అవును, నా సోడాలను తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా? ఎలవయా, నాకేం పిచ్చాయిరా, ఈ దిక్కుమాల సోడా పట్టుకెళ్ళి. నోరు జారకు. నీకు పిచ్చి విరి లేకపోవచ్చు కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు బాబు. ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ చెప్పావు అనుకో, నీకు 10 గోళీ సోడాలు ఇస్తా. చెప్పు బాబు. సారీ మిస్, మళ్ళీ వస్తాను. జస్ట్ మినిట్, కమ్ ఇన్. వెరీ గుడ్. సోడాలతో ఆడుకునే సోడా సుందర్ని ఇప్పుడే చూస్తున్నాను. అవును,
మీరు నేనండి సోడా సూర్ని. అదే మీరు చేయి పట్టుకున్నా వదిలేసిన ఏదో తెలియని ఇది అదే ఏదో ఏమిటండి? బాధపడిపోయేవాడిని. సరేనండి, నా సోడాలంటే మీకు ఎంత ఇష్టం అండి? కొన్ని కారణాలు ఆడపిల్ల నోటితో చెప్పలేదు. నోటితో చెప్పలేని వాటిని కళ్ళల్లో చదవడం నాకు అలవాటేలేండి. మొదటిసారి కలిసినప్పుడే అనుకున్నానండి, ఏమని? జీవితాంతం మనం విడిపోకుండా కలిసి ఉంటామని. ఏమిటి తల్లిపిల్ల, నా బుజ్జి తల్లి, రోజు తిండి తినడం తప్ప గుడ్లు పెట్టి ఆలోచనే లేదన్నమాట. ఇలా అయితే అలాగే నా బంగారు తల్లి, ఈ రోజే నా ఫుడ్ తిని రేపటి నుంచి బ్రహ్మాండంగా ఎక్కువ గుడ్లు పెట్టవే. ఏమిట్రా పంది పిల్లడా, ఏమిట్రా డల్లుగా ఉన్నావు? ఈ రోజు బ్రహ్మాండంగా ఫుడ్ తిని రేపు పందెంలో 10 కోడి కొడుకొచ్చేసాయి. మంచి కోడి బిర్యానీ చేసుకుని ఉన్నావు. అరే మీరా? ఏమ్మా బాగున్నారా? అమ్మా ఎవరు వచ్చారో చూడు. నమస్కారం. ఏమ్మా కొత్త కాపురం ఎలా ఉంది? మీ అందరి దీవెనల వల్ల బాగానే ఉందమ్మా. ఏరా సూరి, ఎవరు? ఈ అమ్మాయి లక్ష్మి, ఇతను రాజు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్ని కాదనుకుని ఈ మధ్యనే రాజును పెళ్లి చేసుకుంది. విన్నాను, వాళ్ళ నాన్న మాట కాదని చేసుకుందటగా. పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు అడ్డుపడకూడదు నాన్న. మంచైనా చెడైనా చేసుకునే వాళ్ళకే వదిలేయాలి. జీవితంలో కలిసి బతకవలసింది వాళ్ళు కనుక వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగనివ్వాలి. సూరిబాబు, ఈ ఊళ్ళో మా మామగారి కళ్ళ ముందే మేం కాపురం ఉంటే ఆయన కోపం చల్లారదని నాకు తెలుసు. అందుకే లక్ష్మి నేను రామపురం వెళ్ళిపోతున్నాం. అవును, అక్కడి స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. రేపే ప్రయాణం. వెళ్లే ముందు మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాం అన్నయ్య. ఆ. వస్తామమ్మా. వస్తాం. మంచిదమ్మా. అదమ్మా. వీడు అన్నయ్య, అది వీడి చెల్లెలు. దిక్కుమాలిన అనుబంధం. వెళ్ళొస్తాం. ఎందుకు నన్ను అలా చేశారు? రామాపురానికి నాకు ఏమిటి సంబంధం? భయంకర. ఒరే పంతులు, అయ్యా, ఈ లోకంలో కుక్కైనా నక్కైనా ఏ పశువైనా మనిషి అయినా బతికే దేనికోసం అని అడుగు. దేనికోసం అండి? తిండి కోసం రా. అవునండి, ఆ కుక్కలా నోరు తెరిచేది, మీ వెంటనే కుక్కలా తిరిగేది పొట్ట కోసమే కదండి. ఆ పొట్ట నిండాలంటే ఏం చేయాలని అడుగు. అడగడం దేనికండి, చెప్పేయండి. కావాల్సింది డబ్బురా. కనుక ఆ డబ్బు కోసం ఏ తప్పు చేసినా తప్పు లేదు. మరి అలా అని తప్పులు చేయడం, కులవృత్తిగా పెట్టుకోవడం చట్టం ఒప్పుకోదు కదండి. చట్టం డబ్బున్నవాడి జేబులో మనీ పర్సులు ఎడుతురా. మనీ పర్సులో డబ్బు కిక్కురు మనకుండా పడున్నట్టు డబ్బు మధ్య చట్టం చచ్చినట్టు పడి ఉంటుంది, పడి ఉండాలి. అయ్యి బాబాయ్, జగన్నాథం గారు నిజంగా జగన్నాటక సూత్రధారులు. ఏ బావా. అయ్యగారు, మీకోసం కొత్త లంక రామరాజు గారు వచ్చి గోడం గారు కూకున్నారండి. ఆహా, కూర్చో కింద పడి దొలుతారేంట్రా? అది వస్తున్నాను. ఆగండి. ఏమిటి 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 ఏమిటి? ఆ తుమ్ము రాబోయి ఆగిందండి. ఆహా, అదేదో ప్రళయం వస్తోటు భూకంపం వస్తోటు ఎందుకు అరుపులు? తుంబిచావక. మరి నా తుమ్ము దరిద్రపు తుమ్మని అప్పుడప్పుడు అంటుంటారు కదండి. అవును, నిజమే. అయ్యా తమరండి, ఇదేటమ్మా. చూడు, నీ దగ్గర దరిద్రం తుమ్ములు చాలా ఉన్నాయని నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు నా దగ్గర తుమ్మొద్దు. ఇప్పుడు తుమ్ముతున్నావా? తుమ్మనండి. నోరు మూసు పద. రామరాజు, నా మాట అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనుషులకి ఏమిటని అడుగు. ఏమిటండి? వేదం అయ్యా, నా మాట అంటే వేదం. వేదంలాగే మామూలు వాళ్ళకి మా అయ్యగారి మాటలు పట్టాన్ని అర్థం కావు గనక. నేను తాత్పర్యం అడగలేదు, నువ్వు నోరు మూయి. జగన్నాథం గారు, మీకు మనుషుల్లో అంత పేరు పలుకుబడి ఉంది కనుకనే మీరేదో వ్యాపారం చేద్దామంటే ఏమిటి అని ప్రశ్నించకుండా 5 లక్షలు వాటా పెట్టాం. ఆహా, నువ్వు 5 లక్షలు వాటా పెట్టావు కదా, నీకు సన్మానించి ఏనుగు ఊరేగించాలా? మరో 5 లక్షలు వాటా పెట్టు, అప్పటికన్నా వ్యాపారం జరగదు. ఆ వ్యాపారం ఏంటండి? ఏముందయ్యా, మొన్న తుఫాన్ వచ్చింది, నిన్న వరదలు వచ్చాయి. తుఫాను వరదలు రేపు రాబోయే కరువుకి పైలట్ లేకవయ్యా. కరువు రాకముందే జిల్లాల్లోని ధాన్యం అంతా కొనుగోలు చేసి మన గిడ్డంగిల్లో వేయించడం, ప్రజల అవసరాలు పెరిగినప్పుడు అదే ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడం, అది మన వ్యాపారం. మనం సరఫరా చేసే ఎరువుల వల్ల పంటలు బాగా పండుతాయిగా, కరువు ఎలా వస్తుంది చెప్పండి? నేను దేవుణ్ణి నమ్మి నా దగ్గరే ఎరువులు కొంటారు. ఆ ఎరువులతో పంట పడడం కాదు కదా, గడ్డి కూడా మలవదు. అప్పుడు గింజలు లేక రైతులు అన్నవో రామచంద్ర అంటూ చచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. మరి కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదండి. డబ్బు మన దగ్గర ఉంటుంది, పొలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి.
వాటిని తాకట్టు పెట్టించుకుని మనం డబ్బు ఇస్తాం. ఎప్పుడు ఒకప్పుడు వాటిని మనకి అమ్మేసుకుంటాం. అప్పుడు మనం ఏమవుతాం అని అడుగు. అడగడం దేనికండి? భూమిని అంతా స్వాధీనం పరుచుకుని భూమిపాలు అయిపోతారు, భూస్వామి అయిపోతారు. ఏడిచో ఎంత మందిని నాశనం చేస్తే మనం అంత అభివృద్ధిని సాధించినట్టయ్యా. ఇప్పుడు బాగుపడాలంటే 10 మంది పోవాలయ్యా, తప్పదు. 10 మందిని నాశనం చేసి సంపాదించే ఆస్తి పాపిష్టి డబ్బు నాకు అక్కర్లేదు. జగన్నాథం గారు, నేను మీతో ఎలాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు. మర్యాదగా నా 5 లక్షలు నాకు తిరిగి ఇచ్చేసేయి. ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ తప్పుడు ఎరువుల కథ ప్రభుత్వానికి చెప్పి మిమ్మల్ని జైల్లో తోయిస్తాను. వస్తా. సరే పంతులు. అయ్యా, ఈ రామరాజు 10 కాలాల పాటు బతుకుతాడు అనుకున్నాను. చచ్చిపోవడానికి ఇంత తొందరపడిపోయిందిరా. చూడు కండువా వేసారా. రామరాజు గారు, ఇదిగో మీ కండువా. నాది కాదు. అయ్యా, వీడిప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాడేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకని అడగనే? నేను నిన్ను అడగాల. నోరు ముసుకుని నత్తారా, నేను చేసి చూపిస్తాను. భయంకర, ఒక చరిత్రకు ముగింపు చెప్పిరా. ఏరా పంతులు, అయ్యా వచ్చే శూన్యమాసం కదా? కాదండి, వచ్చేది వచ్చేసిందండి, భలే వచ్చేసిందండి. ఈ దేశానికి ఏదో స్వతంత్రం వచ్చిన సంబరపడతావురా. దరిద్రదుము నువ్వును, పైగా నీది అశుభంతుము కూడాను. అవునండి, తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి. కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు రా. హెడ్డుని చూసినాడు, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. సంతోషం, దించు. రెడ్డి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా హెడ్, పొద్దుటే వచ్చేసా? రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి. అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా? వారిది వీరిది కాదండి, పెద్దలంక రామరాజు గారిది. వారు తమరి వ్యాపారంలో పార్ట్నర్ కదా, తమరు ఎంక్వైరీ చేయవచ్చారు. కాస్త చూశాడవయ్యా, కానిస్టేబుల్ ని హెడ్డుగా మాట్లాడతావా? రూల్స్ ఒప్పుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాను? 230 టైమ్స్ సార్. మరి ఎవరి కొత్త మొహం? కోతుల్లంక అవుట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలీ అయ్యాడు. బొత్తిగా నీతిపరుడు, దైవభక్తుడు, నిజాయితీపరుడు. మెనీ థ్యాంక్స్ సార్. అన్ని కష్టాలే, బదిలీ మీద బదిలీ అయితే ఆశ్చర్యం లేదు. ఇంతకీ శవ పంచాయతీ అయిపోయిందా? అయ్యే ముందు తమన్ని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి. నువ్వు వస్తావన్నావు తెలుసయ్యా. ముందు మీ కానిస్టేబుల్ నా బయట గేట్ వేసిందో లేదు చూసిరా మనం. 167 వెళ్ళేసిరా. వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. వెళ్ళు, గో. ఎస్ సార్. అయ్యా, ఈ హెడ్ కానిస్టేబుల్ హనుమంతయ్యకి డ్యూటీ లాఠీ లాంటిది. దొరక్క పెద్ద శవం దొరికింది. మరి శవ పంచాయతీ దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు ఏ కష్టాలు రాకుండా కాచుకోవాలంటే కింద శవాన్ని కూసినట్టుగా మరి రేషన్ రేట్ చెప్పకుండా. అబ్బా, శవం కనిపించగానే నువ్వు మరి పేట అయిపోతావయ్యా. అక్కడికి నువ్వు ఈ స్టేషన్ వచ్చినప్పటి నుంచి శవానికి 5,000 చొప్పున పెంచుతూ ఇప్పటికి 25,000 చేశాను. ఏమిటి ఇంకా చాలదా? అబ్బా గిట్టదండి, ఎన్ని రూల్స్ దాటేస్తే ఒక్క శవం సమాధి అవుతుందో మీరు కాస్త ఆలోచించాలి. మరీ సెలక్కారు బేరణ పీకులాట ఎందుకండి? అయ్యగారు తమకు నెలకో శవాన్ని ఏర్పాటు చేస్తారు, తమ సంవత్సరానికి కాంట్రాక్ట్ రేట్ చెప్పండి. ఇగో హెడ్, ఈసారి 25-30 చేసుకో. మొహమాట పెట్టకు. పై శవానికి కావాలంటే పెంచుతాను. ఇక మీ ఏదో పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయి కనుక తలుపాను. తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో, కవర్ పోస్ట్ పడేయండి. సరే, నీ రూల్స్ కానీ. గేట్ వేసేసానండి. వెళ్ళి తీసేసేయి, మనం వెళ్ళిపోవాలి. మరి మనం వారిని ప్రశ్నలు అడగాలి కదండి. సమాధానాలు కూడా చెప్పారు, నువ్వు పదా. వస్తాం సార్. అయ్యా, దొంగ పోలీసు 6 చుట్టలోనూ ఎండు ఒక్క పొడి డబ్బా పట్టుకుపోయాడు.
పాపం ఆ రామరాజురా 5 లక్షల కోసం ఆవేశపడ్డా 30,000కి బూడిదైపోయాడు. అయ్యగారు ఎవరో భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి. భార్యాభర్తలు కలిసిరాకి విడిపోయి వస్తారేంట్రా దొన్నపోతా వెళ్ళామని చెప్ప. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నా పేరు రాదండి. ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్నండి. ఈవిడ నా భార్య, పేరు లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా కొత్తగా పెళ్లి అయినట్టుంది. చూస్తేనే తెలుస్తుందయ్యా. ఎలాగని అడుగు. అడగడం దేనికండి? అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది. మాకీ మధ్య పెళ్ళైంది. ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం. ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాం. మంచిదయ్యా. నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి, నేను చూసుకుంటాను. అవునండి, మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే. మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళరండి. వస్తామండి. అయ్యగారు వచ్చేస్తుంది. ఏమిటయ్యా తుమ్మే ఉంటే చంపేస్తాను. పదా మటన్ కైమా మస్తాన్ మామూలు. మొదటిదేటి మస్తాన్ మామూలు ఇవే. ఆలస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు. ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు. ఇవే మొదటి తేదీ మస్తాన్ మామూలు. నా ఖాతాదారులు ఇంకా డబ్బు ఇవ్వలేదు, 4 రోజులు పోయికి ఇస్తాను. అమ్మా మస్తాన్ మామూలు 4 రోజులు లేటా? రాదా విన్నావా? పేనాలు ఎట్టుకెళ్ళి ఏమడన్నా అవుతాడేమో గాని మామూలు ఎట్టుకెళ్ళి ఈ మటన్ కైమా మస్తాన్ ఆగడు బే. ఆగనంటే నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదంటే. నీ కొట్టు తాకట్టెట్టు, నీ ఆస్తిని అమ్మకం పెట్టు. నీ ఇల్లు ఏలం పెట్టు, ఎలాగైనా మామూలు కట్టు. ఏమిటి దౌర్జన్యం? అసలు మీ మామూలు ఇవ్వనంటే ఏం చేస్తారా? ఏం చేస్తావా? మామూలు ఇవ్వకపోతే చిందరవందర చేస్తారా? నేను చెయ్యం, మా దాదా చేస్తాడే. శిక్షణ దిగడు దిక్కదిలేరా కురుచేత్రమే. అనవసరంగా మీ దానా నింపకండి, చచ్చిపోగలరు. జాగ్రత్త. రిక్షా దిగు దాదా. అంత అవసరమా బే? అవును దాదా, సోడా సూరి గారి చెడు మీద వేస్తున్నాడు. ఎత్తండి రా, తెరలెత్తండి. ఏం బే మటన్ కైమా మస్తాన్నే బండి తిప్పించావు? అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని. రేయ్ నిన్ను రికార్డింగ్ డాన్స్ చేస్తాను రా. నువ్వే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావు కదా, ఇంకా అరుపులు ఎందుకు? రేయ్ నవిలి మింగేస్తారా? గొంతు కడ్డు పడతా. రేయ్ మటన్ కైమా మస్తానా మామూలు ఇవ్వాలా? ఇదిగోరా మామూలు మటన్ కైమా మస్తాన్ మటన్.
ఏయ్, రౌడీ మామూలు ఇవ్వాలా తీసుకెళ్ళండి. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్యనన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ నెల రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది చిన్నాన్న, ఏమా మాలతి, బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులేగా చెప్పేది. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. అది సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి పనా రోకమా? పేదవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలే పోదాం పద. గడవెత్తుకొచ్చింది గన్నె పిల్ల, అది కనపడితే చాలు రా గుండె జల్లో. ఏంటి ఎంత కూత? నేను పచ్చా లేక జంతువా? అరే, నా క్యారేజ్ ఏమైంది? అమ్మ రాధా, నువ్వా వింత పచ్చివి? ఉండు, నీ పని చేస్తాను. దిగమంటుంటే దిగకపోతే వెనక దిగుతాను. దిగో. దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా? చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను. ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను. కాబోయే మొగుడికి ఇప్పటి నుంచే మంచి చెడ్డలు చూసుకుంటున్నావు అనమాట. అమ్మా, ఏం రుచి, ఏం రుచి! బ్రహ్మాండం. ఏంతో చేశావేంటి? పోపులో నా ప్రేమ కలిపాను, మసాలాలో నా మనసు కలిపాను. ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అదుగు తింటే మరీ బాగుంటుంది. ముద్దుకు ముందు 3 ముళ్ళుండాలి. అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి. నువ్వు ముందు భోంచేయి. నువ్వు తాపీగా భోంచేస్తుండు, నేను మా అన్నయ్యకి పాలు పోసి వస్తాను. ఓ నాగరాజన్నయ్యక, వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆకలితో మండిపోతుంటాడు. నాగరాజన్న, నాగరాజన్న, నాకున్నది 2 అన్నయ్యలు. ఒక అన్నయ్య చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. మిగిలింది నువ్వు ఒక్కడవే. నీకే ఆపద వచ్చినా నేను భరించలేను. నేను పిలిస్తే తప్ప బయటికి రానని మాటిచ్చావు, గుర్తుందా? నేను ఎప్పుడూ ఒంటరిగా వదలి పుట్టితో ఇంటి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? వస్తే పాల్తాడు. నక్కనాయాల తోడా సూరిగాడిని కొడుకేనా? అవును బాబు. దేనికి? దేనికేంటా? ఆడి పేగులు తీసి పీర్ల పండుగ చేసుకుంటారు బే. ఏడ్రావాడు? నాకు తెలియదు. ఎందుకు తెలియదు బే? చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం చెక్కైనా? చెప్పు, చెప్పరా? అప్పుడే ఏమైందిరా? ఆడెక్కడున్నాడో చెప్పకపోతే ఈ మస్తాన్ సైతాన్ అయిపోతాడు రా. చల్లా చెదురు కాకర బీకర కచ్చా మిచ్చా చేసేయండి రా.
ఏమిటి అన్యాయం? రేయ్, లేరా కొడకా? ఎక్కడా నీ కొడుకు? చెప్పు. మా సంసారాన్ని నాశనం చేయకు. మా బ్రతుకుని కల్లోలం చేయకు. బాబు. ఏయ్, ఏయ్. ఏయ్. నీకు దండం పెడతాను. నీ కొడుక్కి చెప్పవే, ఈ మస్తాని కోపం వస్తే మఠన్ కైమా చేస్తాడని. దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. ఛాలెంజ్. ఏయ్, రండిరా. చూసావా నీ కొడుకు కారణంగా మన బతుకులు ఎలా తగలడ్డాయో. ఎక్కడ్రా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు? మామూలు అడుక్కోవడం కదరా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు. చేతులు విరిగిపోయాయి కాబట్టి ఏ గుడి ముందో కూర్చొని ముష్టెత్తుకుని బతకరా రాస్కెల్. నాన్న, ఏ పాపం ఎరుగని మిమ్మల్ని కుట్టినందుకు ఆ మస్తాన్ గాడికి బుద్ధి చెప్పి కాళ్ళు చేతులు వెరగొట్టొచ్చాను. ఇక ఈ జన్మలో వాడు ఎవజోలికి వెళ్ళడం. వాడిని కొట్టొచ్చావా? అవునమ్మా, అన్నం పుణ్యం తెలియని నా కన్నవాడిని కొట్టిన వాడిని చావగొట్టు కోరుకుంటానా? పుట్టుకనిచ్చిన నా కన్నవాడిని గాయపరిచిన వాడి గుండెల్ని బద్దలగొట్టు కోరుకుంటానా? అనవసరంగా మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. నాన్న, ఏమండి, తొందరపడద్దండి. ఇప్పటికే ఆలస్యం చేశామే. వాడికి నిజం ఎప్పుడో చెప్పుంటే మనకి ఈవేళ ఈ కర్మ పట్టేది కాదు. మన మానాన మనం హాయిగా బతికేవాళ్ళం. నాన్న, ఏమిటి పెరిగేది? నా మీద కోపం వచ్చి నన్ను బాధ పెట్టాలని అబద్ధపడుతున్నారు కదూ? కాదురా, ఇది పచ్చి నిజం. నువ్వు ఏ రౌడీ వ్యథకి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదు. ఏమండి, ఊరుకోండి. లేదే, ఒక్కసారి వాడికి ఆ నిజాన్ని చెప్పి పెంచుకున్న బంధాన్ని తెంచుకుపోమనటం మంచిది. చెప్పమ్మా, నాన్న చెప్పిన నిజమా? నేను మీ రక్తం పంచి పుట్టిన వాడిని కదా? 9 నెలలు మోసి కని పెంచిన తల్లివి నువ్వు కదా? చెప్పమ్మా, చెప్పు. దాన్ని ఎందుకురా బాధ పెడతావు? నిజం నేను చెప్తున్నాను. నువ్వెక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో మాకు తెలియదు. వీధి నిన్ను మా దగ్గరికి పంపిస్తే బిడ్డలు లేని మేము నిన్ను పెంచుకున్నాము. ఒరేయ్,
మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాల్ని మార్చలేకపోయాయిరా. నువ్వు ఏ పాడు రక్తానికి వారసుడువో, ఏ పాపిష్టి వంశానికి కారకుడు అయి ఉండాలి. అందుకే నీలో అల్లరి పొగరు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నువ్వు మా కొడుకు కాదు కాబట్టే మా మాటకు విలువలేదు. పోరా, ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన బహుమతి ఇచ్చావు. ఇకనైనా మా కర్మకి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న, అంత మాటలకు నాన్న, అంత మాటలకు. ఇల్లేళ్ళు మీ చుట్టూ అలుకున్న అనుబంధాన్ని తెచ్చుకోలేలు ఎక్కడికి పోను. ఇల్లేళ్ళుగా మీ మీద పెంచుకున్న మమతారు రాగాలు తెచ్చుకోలేరు ఎక్కడికి పోను. అమ్మా నాన్న అనే పదాలకి అర్థంగా మిమ్మల్ని నమ్ముకునలేను. ఎక్కడికి పోను, ఏమైపోను. నువ్వేమైపోయినా మాకు అనవసరం రా. మాది కాని గాలిపటం తెగిపోయి ఎక్కడికి పోతే మాకేవిరా. మనకు దూరం చేయకండి. మనకు కాని మనిషి, మనకు లేని మనిషే. వాడు ఉన్నాడనుకోవడం, వాడిని ఉంచాలనుకోవడం కేవలం పొరపాటు. మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్న వాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. నువ్వు ఏ రౌడీ వెబ్బకి పుట్టావు, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావు గాని మా కడుపున మాత్రం కాదురా. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాన్ని మార్చలేకపోయాయిరా. ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన శాస్తి చేశావు. ఇకనైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో, వెళ్ళిపో. ఎవరు నీవారెవరు పెరవారు, ఎవరు నిలకడ ఉన్నవారు, ఎవరు నీవారెవరు పెరవారు, ఎవరు నిలకడ ఉన్నవారు. ఇల్లు వాకిలి తల్లిదండ్రి ఎనక జన్మల రుణాలు, రుణం తీరిన మరుక్షణమే ఎవరికెవరు ఉండరు, ఎవరికెవరు ఉండరు. ఎవరు నీవారెవరు పెరవారు, ఎవరు నిలకడ ఉన్నవారు. సత్యమన్నది వడ్ల గింజలో దాగి ఉన్న బియ్యము. ఓ పొట్టులాగా కప్పి ఉండును పుట్టుకతో అజ్ఞానము. మెరుపు లేక మబ్బు లేక కురవదెన్నడు వర్షము. చినుకుకేలా తెలుసు తనకు జన్మనిచ్చిన మేఘము, జన్మనిచ్చిన మేఘము. ఎవరు నీవారెవరు పెరవారు, ఎవరు నిలకడ ఉన్నవారు.
తత్వమేదో తెలియకుండా కల్లడిల్లే వేలరా తల్లిదండ్రి లేని బిడ్డ ధరణిలోనే లేదురా మరపు పొరల మరుగులోన గురుతులుడును వెతకరా మంటలైనా గుండెలోనే మంచు కురియును చూడరా మంచు కురియును చూడరా ఏమిటి నాన్న? పూజకు కావలసిన సామాన్లన్నీ సిద్ధంగా ఉంచావమ్మా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి నాన్న. పదమ్మా. నమస్కారం బాబాయ్ గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమయ్యా రాజు, ఈ రోజు సరిగ్గా పూజ సమయానికి వచ్చారు. రోజు ముందే వచ్చేవారుగా? అది బహుశా ఆలస్యమైన కారణం లక్ష్మీ వదిన ఉంటుంది నాన్న. అదేం కాదమ్మా, చెరువుకి నీళ్లు తెచ్చుకోవడం కాస్త ఆలస్యమైంది. దేవి దర్శనానికి రావడం ప్రధానంగానే. ఎప్పుడైతే ఏం తల్లి. ఏం బాబు, మీ దంపతులకు మా పల్లె బాగా నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చిందండి. శాశ్వతంగా మేమిద్దరం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం. సంతోషం బాబు. మీరెక్కడ ఉన్నా ఆ దేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దుర్గా, నువ్వేనాడైతే కన్ను మూసావో ఆనాడే ఈ ఇంట్లోంచి వెలుగు కాస్త వెళ్ళిపోయింది. అయినా చిన్న దీపం లాంటి మన అమ్మాయి కోసం బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన మరుక్షణమే మనకు దూరమైన బాబు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఆశతో బాధపడుతున్నానా? అమ్మ దీవెన వల్ల, అమ్మవారి చలవ వల్ల తప్పకుండా ఏదో ఒక రోజు అన్నయ్య మనల్ని కలుస్తాడు. అమ్మా రాధా, నా జీవితంలో ఉన్నవి రెండే రెండు కోరికలమ్మా. నేను చనిపోయేలోగా దూరమైన మీ అన్నయ్యను కళ్ళారా చూడడం, నిన్ను మనసున్న మనిషి చేతుల్లో పెట్టడం. అంతేనమ్మా. నాన్న, నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. నేనెవరినో కట్టుకుని నిన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోవాలని నాకు లేదు నాన్న. నువ్వు అమ్మవారికి సేవలు చేస్తున్నట్టే నేను నీకు సేవలు చేస్తూ నీ నీడలోనే గడిపేయాలనుంది నాన్న. పిచ్చిదానా, ప్రతి బిడ్డ కన్నవాళ్ళను వదిలి వెళ్ళాలనుకోదు. కానీ మరో మనిషిని కట్టుకోవడం, అతనితో వెళ్ళిపోవడం సృష్టి ధర్మమ్మా. మీ అమ్మ చనిపోయాక నీ ఆలన పాలన అచ్చట ముచ్చట అన్నీ చూసిన నాకు నీకు పెళ్లి చేసి పంపవలసిన బాధ్యత కూడా ఉందమ్మా. నాకు పెళ్లి జరిగినా ప్రతి క్షణం నీ దగ్గర ఉండాలన్న ఆశ నాన్న. దాందే ఉందమ్మా. అందుకు సిద్ధపడ్డ మనిషిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను. నీ దాంపత్య జీవితం కళకళలాడుతూ ఉండటం చూశాకే నీ కళ్ళు మూస్తాను. మంచి చేసేవాడే మహానుభావుడు. ఆ మంచిని నలుగురికి పంచేవాడు యజమాని. అందుకే మీ అందరి మంచి కోరి, మీ పిల్లల మేలు కోరి, మీ పిల్లల సుఖం కోరి, మీ పంటలు బాగా పండాలని ప్రత్యేకంగా తయారు చేయించాను ఈ ఎరువుల్ని. ఈ ఎరువుల గొప్పతనం సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు నోర్మయ్యి. ఎరువులు ఉన్నాయి కానీ కొంత నీ డబ్బు ఎక్కడిది బాబు? మీ కష్టాలు నాకు తెలుసు. నీ దగ్గర డబ్బు లేదు, పొలం ఉంది.
కష్టపడి పనిచేయాలనే ఆవేశం ఉంది, శక్తి ఉంది. మీకు లేనిది నా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాను. మీరు బాగుపడ్డాకే నాకు ఆ డబ్బు ఇవ్వండి. డబ్బు లేని వాళ్ళు నోట్ రాసి తీసుకెళ్ళండి. మీరు నాకు డబ్బు ఇవ్వరని కాదు, నేను మీకు డబ్బు ఇచ్చాను తృప్తికి. చాలా సంతోషం బాబు. మొదటి సంతకం మన ప్రకాశం చేసి పెట్టేసారా పంతులు? ఎక్కడ పెట్టాడా? రామయ్య, ఈ ఎరువుల వల్ల రెట్టింపు పంట పండుతుందంట. అదే జరిగితే మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి ప్రకాశం బాబు. ఓలే, ఆ జగన్నాథ బాబు దయ వల్ల, ఈ నేల తల్లి సెలవు వల్ల ఈ పల్లెలో ప్రతి ఇంట్లోనూ ఈసారి కొత్త సంక్రాంతి వస్తుంది. నీ నోటిసాల వల్ల అలాగే జరగాలి బాబు. ఏయ్, మీరు నేనే నీ మీద మోజున్నవాడిని, ఉన్న మోజు తీర్చుకోవడం ఎలాగో తెలిసినవాడిని. ఏం భయపడ్డావా? మీరు ఏం కంగారు పడకు, నా కోరిక తెలిసింది మా భయంకర్ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు. లక్ష్మి, లక్ష్మి, ఇది అన్యాయం లక్ష్మి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోవటం అన్యాయం లక్ష్మి. నాతో బ్రతికంతా ఉంటానని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా లక్ష్మి? నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చి నన్నే వదిలి వెళ్ళిపోయావా లక్ష్మి? ఎంత ఘోరం జరిగిపోయింది. మన ఊరికి మహాలక్ష్మిలో వచ్చిన ఆడపిల్ల ఇలా దారుణంగా పోవడమా? ఇది ఘోరమయ్యా. ఎందుకని అడుగు. అడగడం దేనికి అందరికీ తెలుస్తూనే ఉందిగా. ఎంత ఏడుస్తే మట్టుకు పోయిన వాళ్ళు మా తాతగారిలాగా తిరిగి వస్తారో రాజుబాబు. ఊరుకో బాబు, ఊరుకో. పాప, ఆ దేవుడికి దయలేదు. దైవానికి దయలేకపోవడం కాదు, మానవత్వం రాక్షసత్వంగా మారడమే ఇందుకు కారణం. సర్వలోకమాత, జగజ్జనని, అన్నం పుణ్యం ఎరుగని ఈ చిన్నపిల్ల చావు చూసి రాయిలాగా మౌనంగా ఉండిపోయావా? అమ్మ మనస్సుతో ఆదిశక్తివై నిప్పు కణాలు కురియగా రుద్రవీణ మృగగా దిగివచ్చి ఈ ఘోరానికి కారకుడైన పాపాత్ముల్ని, లోకకంటకుణ్ణి అంతం చేయి మాత, అంతం చేయి. శంకరాచార్య గారు, ఆవేశపడిపోయి అమ్మ ప్రార్థనలు చేయడం కాదండి, ముందు ఏడుస్తున్న అమాయకులను ఓదార్చాలి. బాబు, రాజు, రాజు, నిన్ను చూస్తుంటే నా గుండె తరకపోతుంది బాబు. కానీ ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సిన తతంగం చూడాలి బాబు. నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు. లక్ష్మి! ఆ ఆచార్యం కింద అంత భయంకరంగా అమ్మవారిని ప్రార్థిస్తూ తమ పేగులు పెక్కమని, రక్తం తాగమని, డొక్క చెంచమని అరుస్తాడు. అదే నీతికున్న జబ్బురా. నీతి నాలుగు గోడల మధ్య గొంతు చించుకుంటుంది, అవినీతి గుప్చప్పుగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. పైగా వీడు దైవభక్తుడు కూడాను. అందుకేనండి అతనికి అమ్మవారి కన్నా పూనిందేమో నాకు అనుమానం. అమ్మవారు వీళ్ళ అవసరానికి పూనుతూ ఉంటుందిరా. దేవుళ్ళు రాళ్ళు కనుక మనం బతికిపోయాం, వాళ్ళకే కళ్ళు నోళ్ళు ఉంటేనే ఈ ఆచారాలు కూడా మన మీద పడి పీకు తిన్నా తింటారు. అయ్య బాబాయ్, అసలు ఇప్పుడు ఆ పనిగా చేస్తాడని నాకు కొంచెం అనుమానంగా ఉందండి. నీకు అలాంటి సత్సనమానం ఉంటే మనసులోనే పెట్టుకో, బయటికి చెప్పావంటే భయంకరంగా నీ కండువా అప్పగించేస్తా. ఏమిటో అయ్యగారు భయంకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమైనా పోలీసులు భయపెట్టే విషయాలు కావలేవయ్యా?
అదేమిటో శవాన్ని చూడగానే కలరా ముందు వచ్చే కంపులో నువ్వు వచ్చేస్తావయ్యా. లేకపోతే రూల్స్ ఒప్పుకోవు కదా. మీ రూల్స్ ఏమిటో నాకు తెలుసు కానీ ముందు బయటకెళ్ళి వేసిందో లేదో మీ కానిస్టేబుల్ వెళ్ళి చూడమను. నేను వేసి మరీ వచ్చానండి, చూసి రానక్కర్లేదండి. మరొకసారి గేటు చూసి వస్తే తప్ప? పోయా, అదేం తాజ్మహల్ మళ్ళీ మళ్ళీ చూడటానికి. హెడ్ ఏమిటయ్యా తలపగరు? ఇదిగో ఇలా పొగరగా మాట్లాడితే నీకు ప్రమోషన్ రాస్తారు కదా, నెత్తి మీద కిరీటం ఓడిపోయి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను, వెళ్ళి గేటు కాపలాకాయ. గో అదయ్యా, అది హెడ్ అంటే ఆ మాత్రం కమాండింగ్ గా ఉండాలి. ఎందుకని అడుగు. ఎందుకేమిటండి? కానిస్టేబుల్ మీద ఎగరడానికి. సరే సరే, నాకు డ్యూటీ లాఠీ లాంటిది, దీన్ని వదలను. హత్య జరిగింది తెలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసయ్యా. నువ్వు పక్క తిరిగి కవర్ పోస్ట్ లో పడేస్తాను. ఒప్పదండి, అస్తమానం రూల్స్ ఒప్పుకో. రేపు నా పై వాళ్ళకి పెద్ద వాళ్ళకి తెలిస్తే. తెలియదు, తెలియనివ్వను, తెలిసినా ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ పై వాళ్ళంతా నా గుప్పిట్లో ఉన్నారయ్యా. బాబాయ్ ఇప్పుడు గట్టిగా మూసేయండి, లేకపోతే ఏ ఒక్కడే బయటకు వచ్చేయగలడు. ఈ సూర్య సోడా అంటే తెలుగునాడే అబ్బా అంటుంది. సోడా 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 సోడా. సూరి సూరి, ఇది కళ నిజవా? నిజం లాంటి కళ అది సరే, నన్ను చూడాలని వచ్చావా? కాదు, నీ దాహం తీర్చాలని వచ్చాను. దాహవా? అవును. సూరిబాబు, సూరిబాబు, ఏంటి సూరి ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అలా దిగాలుగా ఉంటున్నావు? ఏముంది రంగన్న మామ, నాది అని నమ్ముకున్న అతి విలువైనవి హఠాత్తుగా నావి కావు అని తెలిస్తే ఏ మనిషి అయినా ఎలా తట్టుకోగలడు చెప్పు. సూరిబాబు, ఈ లోకంలో ఏది నాది కాదనుకుంటేనే మనసు శాంతి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే మనిషి అవి నావి ఇవి నావి అని ఆశలు పెంచుకోవటం మంచిది కాదు బాబు. నువ్వు చెప్పేదే నిజమే రంగన్న మామ. ఎక్కడో పుట్టి ఎలాగో పెరిగి ఏదో ఒక రోజున కన్ను మూసి ఏ తోడు లేకుండా వెళ్ళిపోయే మనిషి బంధాలు అనుబంధాలు పెంచుకోవడం అనవసరం. నమస్కారం జగన్నాథం గారు. ఆహా, దయచేయండి దయచేయండి. నేను పుట్టి బుద్ధిరిగాక ఇన్నాళ్ళకి మా దేవి ఆలయానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నడిచి వస్తున్నట్టుంది. చాలా సంతోషం. జగన్నాథం గారు, మీ మాట కథంలేక వచ్చాం. అది నా అదృష్టం, మా ఆలయం చేసుకున్న అదృష్టం, మా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈశ్వర భక్తునిగా, అమ్మవారి బిడ్డగా ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధికెక్కి అటు కాశీ విశ్వనాథుని ఆలయానికి అలంకరణగా నిలిచిన తమరు ఇవాళ మా ఆలయానికి రావడంతో మా జన్మ చిత్తార్థమైంది. జగన్నాథం గారు, దైవం అన్ని చోట్ల ఉంటాడని నమ్మి మనిషిని నేను. అయితే దైవాన్ని నమ్మి మనుషులు కొన్ని చోట్లే ఉంటారు. శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు వేల ఖర్చుతో పునరుద్ధరించిన మీరు మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది. మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను. వచ్చిన మీ జీవితాలు, ఇక్కడున్న మా అందరి జీవితాలు తరించే రోజు వచ్చింది శంకరాచార్య గారు. మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి. అలాగే. నమస్కారం. మీకు ప్రత్యేకమైన వస్తు ఏర్పాటు చేయించాను. అలాగే జగన్నాథ్ గారు. తీసుకోండి. అయ్యా, తమరి దృష్టి ఆ దుర్గాదేవి మీదనే. అయ్ బాబోయ్. ఓం దేవీయే నమః, ఓం మాయాయ నమః, ఓం సుమంగళాయ నమః, ఓం ఏకరూపాయ నమః, ఓం ఏకనాయకే నమః, ఓం మహారూపాయ నమః. ఆ మధ్య గోదావరి పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారు అభిషేకం చేయిస్తుంటే కళ్ళారా చూశాను. ఏం శోభ, ఏం తేజస్సు, ఎంత ఆకర్షణ. అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది. ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను.
తమ చూపు పడితే వదలరుగా. నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి. అప్పుడే ఎక్కడ ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేస్తారు, చూస్తూ ఉండండి. పంతులు మరీ ఎక్కువగా పొగిడేకయ్యా. అది పావన్ అందరికీ తెలుసు, నువ్వు అరిచి చెప్పడం దానికి చంపే ఏర్పాటు చూడక. దేవుడు జగన్నాథం గారు, మీరందరూ కంగారు పడేదాన్ని ఏమీ చేయకండి. అది నా కూతురు రాధమ్మ పెంపుడు పాము. హారతి తీసుకోవడానికి వచ్చింది. పావుని పెంచడం ఏమిటండి, ప్రమాదం కదండి. మనిషి కంటే ప్రమాదమైనది కాదండి. నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణి మనకు ప్రాణం ఇస్తుంది. ఇది నా నాగరాజన్న. అందరూ దండం పెట్టండి. పెడతాం తల్లి పెడతాం, కానీ పావును దూరంగా పెట్టు. రేపు పంతులు ముందు అన్నం పెట్టవయ్యా. ఆచార్య గారు, మీ పాపతో పావుకి స్నేహం ఉన్నా దాన్ని నలుగురు మధ్య ఉంచడం మంచిది కాదండి. ఎందుకని అడగండి. అడగడం దేనికి, అది కాటేస్తే చచ్చి ఊరుకుంటాం కనుక. కనుక దాన్ని ఏ పుట్టలో వదిలేయమని ఆ చెప్పండి. విషయం మేము ఆలోచిస్తాం. రామారాధా, భయపడకండి. సూరిబాబు ఏం చేస్తున్నారు నాన్న? నాగన్నకి పాలు పోస్తున్నా. అలాగా. అమ్మా రాధా, నేను మాట చెప్తాను, వింటావా తల్లి? ఏవి నాన్న? రేపు మన నాగన్ని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదామా? ఆహా, నేను ఒప్పుకోను. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఆఖరికి దేవుడికి ఎంటుకలు ఇచ్చేమంటే ఇచ్చేసాను. కానీ నా ఇష్టమైన నాన్న మటుకు పుట్లో వెళ్ళమంటే నీ వదలను. అది కాదమ్మా, నీ జుట్టు దేవుడికి ఇచ్చావు, పుణ్యం వస్తుంది. అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టావనుకో, ఇంకా పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం వద్దు, ఏం వద్దు, నాకు నాగన్నే కావాలి. చూడమ్మా రాధ, పక్షులు గోళల్లో ఉండాలి, పులులు అడవుల్లో ఉండాలి, పాములు పుట్టల్లో ఉండాలి. అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి. పెంపకం పేరుతో వాటి స్థానాల్లోంచి తీసుకురావడం పాపమమ్మా. ఇది మామూలు పాము కాదు, నాకు నాగరాజన్న. అందుకని నువ్వు భయపడకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు భయపడతారు. ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. నిన్న చూడు, జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు. నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు నాన్న. తప్పు బాబు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మా రాధ, నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దాం అమ్మా. అవునమ్మా రాధ, పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు. పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగన్నమాట. పండగ రోజు తన ఇంట్లో వదిలేస్తే నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా? సరే అయితే. నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి రండి, కూర్చోండి. తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు. మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి రావాలి. దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది. తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం. దాందే ఉంది, ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి చూసుకుంటాడు. అవునన్నా, అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను. తమరు ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. ఆ. మరి వెళ్తానా? ఇప్పుడు ఎందుకండి? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి. తీసుకోండి. నాగరాజన్న, 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 నేను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. ఈ పుట్ల నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే. నాన్నగారితో నేను వెళ్తానమ్మా, నేను వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట, నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నేను వెళ్తానమ్మా.
పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాను దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమ ఏముంది, బండిలో వెళ్ళి బండిలో రావడమే. చలా దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రమ్మ రాధా. బాబు సూరి, చీకటి పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త. పదమ్మా. ఓం జగన్మాతాయ నమః. ఓం కాళియాయ నమః. ఓం కర్మశీలాయ నమః. జగన్నాథం గారు. అవును, జగమెరిగిన నాథుణ్ణి, జగన్నాథం. ఏమిటిది? పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? వస్తే పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. అమ్మా అమ్మా అమ్మా, దేవుడు ఈ కొన్నాడు నన్ను గుర్తుపట్టాడు. ఎందుకంటే వీడిని మంటలో పెట్టాడు. నాన్న, నాన్న, బాబు, ఈ నాన్న మీద కోపంతో రావేమో మీ అనుకున్నా. నీడను తిరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను నాన్న? అది కాదు బాబు, ఆయనన్న మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకొని. అదేమిటమ్మా, ప్రేమతో ప్రాణంలా పెంచుకున్న మీకు కాకపోతే నన్ను మాటలనే అధికారం ఎవరికుంటుంది? అదేమిటి బాబు, పెంచుకున్నా పెరిగినా అంటున్నావు? నేనన్న మాటలు చెప్పిన విషయం నిజమేనా అనుకుంటున్నావా? లేదు బాబు, నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను, అంతేగాని. ఎందుకు నాన్న నన్ను ఓదార్చాలని ప్రయత్నం చేస్తావు? పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో, నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం. అవునమ్మా, చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కళ్ళలా కనిపించే దృశ్యాలకి అర్థం తెలిసింది. చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది. నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ.
ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసి వచ్చింది. దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు, కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు. వాళ్ళు కలుసుకుని తీరాలి. అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు. జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని వదిలి తన దారిని తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరుమగలలు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప బంధమైనా కొంతకాలమే ఉంటుంది, కాలమంతా నిలిచి ఉండదు. ఏమంటారు? ఏమంటాం బాబు, నువ్వు చెప్పేదంతా నిజమేగా. అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది. బాబు, అమ్మా, ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను. వచ్చే జన్మలో మీ కడుపునే పుట్టాలని, మీ బిడ్డగానే ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాను. బాబు, అంతా చచ్చిపోనాది. ఇక మన కడుపులో ఆకలి మంటలేరా, ఇక మన బ్రతుకు బుద్ధిరా. అప్పులు చేస్తున్నాం, ఎలా బిడ్డలుగా అన్నం పెట్టలేం. ఈ దేవాన్యాయం రా దేవుడు. ప్రకాష్, ప్రకాష్, అయిపోయింది రాధా, పంట నాశనం అయిపోయింది. నా బ్రతుకు చీకటి అయిపోయింది. ఊరుకో ప్రకాష్, ఊరుకో. అసలు ఏమైంది? అందరి పొలాలు ఎందుకులా ఎండిపోయాయి? ఖచ్చితమైన కారణం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు రాధా. కానీ పేద రైతుల ఆశలు ఈ పంటల్లాగే ఒక్కసారిగా చచ్చిపోయాయి. ఇక ఈ ఏడాది పొడుగునా ఏం తిని బతకాలో, ఎలా బతకాలో అర్థం కావటం లేదు. కుట్టలుగా కనపడవలసిన ధాన్యలక్ష్మి గుప్పెడి బూడిదగా మిగిలిపోయింది రాధా. ఊరుకో ప్రకాష్, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏం ధైర్యం రాధా? అప్పు చేసి ఎరువులు కొన్నాను, చెమట వచ్చి శ్రమ పడ్డాను. పంట బాగా పండుతుందని అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని ఆశపడ్డాను. అంత వృధా అయిపోయింది, అంత వృధా అయిపోయింది. దండ. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ధర్మమూర్తులు, దైవం లాంటి వారు, తమరే మాకు న్యాయం చేయాలి. అవును బాబు, ఆచార్యులు గారు, మాకు జరిగిన అన్యాయానికి న్యాయం తమరే చేకూర్చాలి బాబు. అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పండి. పంట నాశనం అవడానికి కారణం ఏమిటో తెలిసింది బాబు. ఆ జగన్నాథం గారి దగ్గర కొన్న ఎరువులన్నీ కల్తీవి. పంటకు ప్రాణం పోయాల్సింది పోయి విషం పోసినాయండి ఆ ఎరువులు. ఏమిటి, నిజంగానా? ఆ ఎరువుల్లో ఏ మాయదారి మందు కలిపాడో గాని చల్లిన చోటల్లా పంట చచ్చూరుకుంది. నా నారంతా నాదిరైపోయింది బాబు. నా విత్తనాలన్నీ పుచ్చిపోయినాయి బాబు. దీనికి అంతగా జగన్నాథమే కారణం. జగన్నాథం ఇంత దారుణం చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. పేదలకు పెన్నిదిగా, ఊరికి ఉపకారిగా ఉండి అతను ఇంత పాపాన్ని కొడిగడతాడని నేను అనుకోలేదు. మీలాగే ఆయన మీద మాకు గౌరవం, అభిమానం ఉన్నాయి బాబు. పెద్ద చెట్టు నీడన కలుపు మొక్కలు ఉన్నట్టుగా ఆయన నీడన ఆ పంతులు గాడు, భీముడు లాంటి సన్నాసులు ఉన్నారు. బహుశా ఆయన తెలియకుండా ఆ నీతులు ఈ వెధవ పని చేస్తుంటారేమని మా అనుమానం. అన్యాయం జరిగిన మేము అడగడం వస్తే ఆవేశపడవచ్చు, ఆయన ఏమైనా గొడవలు చేయొచ్చు బాబు. అందుకే మా అందరి తరఫున మీరు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పండి. నష్టపోయిన మాకు ఏ కష్టం కలగకుండా దారి చూపెట్టమనండి. తప్పెవరితో తెలుసుకుని దండించమని చెప్పండి. తప్పకుండా. మీరంతా నా బిడ్డలంటి వాళ్ళు. మీ కష్టాలను నష్టాలను ఓదార్చడం నా కనీస ధర్మం. నేను ఇప్పుడే వెళ్ళి జగన్నాథం గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను. వెళ్ళండి బాబు. ఏదో మొహమాట పెట్టి రమ్మన్నారు కనుక వచ్చాను. ఇలా నిజంగా మందు కొట్టడానికి మా రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏముందయ్యా? నాలాంటి వాళ్ళు ఊదరగొట్టడానికి, డబ్బిస్తే జోకొట్టి నిద్రపుచ్చడానికి పనికొస్తాయి. ఎందుకని అడుగు. ఎందుకు? డబ్బు గడ్డిదండం నీకు, ఇచ్చి పబ్బం గడుపుకోవడం నాకు అలవాటైంది కనుక. అయ్యా, మీరు ఏమనుకోకపోతే చిన్న పని చేస్తాను. ప్రమాదం లేదైతే చేయవయ్యా. శుభమని పార్టీ చేసుకుంటుంటే దిక్కుమాలి తుమ్ము నువ్వు దోని నిలబడ. అసలు ఇంతకీ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నాను అడుగు. అడక్కపోయినా మీరు చెప్తారుగా. చెప్పకపోయినా నువ్వు అడుగుతావు నాకు తెలుసు అనుకో. చూడు, నేను ఇంతవరకు చేసిన నేరాలను కప్పిపుచ్చినందుకు ఇక ముందు కూడా నువ్వు ఇలాగే సాయపడతావని, సాయపడాలని గుర్తు చేయడానికి, గుర్తుండేలా చేయడానికి ఈ పార్టీ. అంటే నేను చేసిన సహాయాలకి ఇంత చిన్న పార్టీయా? అంటే పెద్ద బల్ల వేసి పెద్ద గంగాల నుండి మందు పోసి పెద్ద పార్టీ చెయ్యాలా? చేయాలండి. నేను మీకు అంతా ఇంత సహాయం చేశానా?
రామరాజును హత్య చేస్తే అది ఆత్మహత్యగా మార్చేశాను. లక్ష్మిని పాడు చేసి ప్రాణాలు తీస్తే అది యాక్సిడెంట్ గా మార్చేశాను. రైతులకి కల్తీ ఎరువులు అమ్మితే ఆ గొడవ ఏమీ తెలియట్టు ఊరుకున్నానా? ఇంకా మరి ఎంతసేపు నువ్వు చేసిన ఘనకార్యాలే చెప్తావు కానీ నేను చేసిన పని చెప్పవే. నువ్వు చేసిన ప్రతి పనికి కంట్రోల్ రేటు ప్రకారం కట్టలు చదివించేనే అది మర్చిపోయినట్టున్నావు. ఆ పని గడిచింది, నీ పర్సు నిండింది. కావాలంటే కావాల్సింది కోడి కాదు. అయ్యా నేను తుమ్మితే కీడు వస్తుందన్నారే, వచ్చేసింది అయ్యా. ఆచార్య గారు, తమరొచ్చి ఎంతసేపు అయింది? చేసిన పాపాలను గురించి మీరు ముచ్చటించుకునే క్షణంలోనే వచ్చాను. అంటే అంతా విన్నారన్నమాట. అంతా విన్నాను జగన్నాథం గారు, అంతా విన్నాను. ఇంతకాలం మహాత్ముడు మహానుభావుడు అని లోకమంతా నమ్మిన నీ అసలు కథని నీ నోటంటే విన్నాను. చాలా సంతోషం ఆచార్య. రాతి బొమ్మకు పూలమాలలు వేసి తల వంచుకొని పూజలు చేసుకునేవాడివి. ఎప్పుడో ఒకప్పుడు ఈ నిజాలు తెలియడం నీకు మంచిది, మాకు మంచిది. నీలాంటి నీచుడికి దేవుడి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నీలాంటి వాడికి నా అర్హతల గురించి మాట్లాడే అవసరం కూడా లేదు ఆచార్య. అవును జగన్నాథం, మంచి చెడు ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయిన నీలాంటి పశువుకి ఎవరేమనుకున్నా అవసరం లేదు. అయ్యో అయ్యో, గంగిగోవులంటే మా అయ్యగారిని నీ మాటలు. ఎవర్రా గంగిగో? మదవెక్కి కళ్ళు మూసుకుపోయి కామాన్ని తీర్చుకోవడానికి నిండు ప్రాణాలు తీసే ఈ నరరూప రాక్షసుడా? ఆచార్య గారు, తన ఆటలు సాగడానికి డబ్బుకు చట్టాన్ని బేరం పెట్టి ఇలాంటి తొత్తులకు ఖరీదు కట్టే ఈ చండాలుడా? కొన్ని నిజాలు కొందరికి మరీ మత్తు మందులాగా తిమ్మిరెక్కిస్తాయి ఆచార్య. నీతి భగవద్గీత పుట్టినప్పటి నుంచి తలకెక్కిన భాగ్యుడివి. నువ్వు కంగారు పడ్డంలో నాకు ఆశ్చర్యం లేదు. చూడాచారి, ఇప్పుడు నువ్వు విన్నవన్నీ నగ్న సత్యాలు, పచ్చి నిజాలు. డబ్బుతో చట్టాన్ని కొన్నాను, డబ్బుతో బలాన్ని కొన్నాను, డబ్బుతో మనుషుల్లో కొన్నాను, డబ్బుకు లొంగనప్పుడు మరో విధంగా లొంగ తీసుకున్నాను. అప్పటికీ లొంగకపోతే వాళ్ళని అంతం చేసేది నాకు అలవాటు, అవసరం ఆచారి. ఇన్ని నిజాలు విన్నావు కనుక ఇప్పుడు నిన్ను కొంటాను. చెప్పు ఆచారి, నీకెంత డబ్బు కావాలి? ఈ క్షణంలో విన్న నిజాలను ఈ క్షణం నుంచి మర్చిపోవడానికి నీకు ఖరీదంతా చెప్పు ఆచారి. ధనమదాంతుడా, ఐశ్వర్యం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, ఆశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది, మదం మనిషిని పశువును చేస్తుంది. ఈ మూడు కలిసిన విచిత్రమైన జంతువుని ఈ రోజే నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఈ శంకరాచారి నీతిని నిజాయితీని ఖరీదు చేసే ఐశ్వర్యం ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదురా. దేవుణ్ణి దైవత్వాన్ని దూషించిన ఎందరో రాక్షసుల్ని కూల్చివేసిన జాతిరా ఇది. ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి నిన్ను 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 సర్వనాశనం చేస్తాను చండాలుగా. వీడు మనందరి విషయం బయటపెట్టి తీరుతాడు. మరి ఇప్పుడు ఎలాగండి గారు? మరేం భయం లేదు. వాడి చావుకి ఆహ్వాన పత్రికని వాడే ఇక్కడ వదిలి వెళ్ళాడు. భయంకర దేవి జగన్మాత, జగజ్జనని, మాతా అన్నపూర్ణేశ్వరి. పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టై ఏమిటో ఆ భగవంతుడి మాయ. దౌర్భాగ్యుల్ని దుష్టుల్ని వదిలేస్తాడు. ఇదిగో వీళ్ళ నాన్నలాంటి దైవభక్తుని పట్టుకుపోతాడు.
దౌర్భాగ్యులు దుష్టులు అయితే అక్కడ తనకేం ఆశ్రయపడతారని భయం అండి. భక్తుడైతే దగ్గర కూర్చుని పూజిస్తాడని పట్టుకుపోయి, పంతులు అయ్యా నువ్వు నోరు మూసుకోపోతే ఆ దేవుడు నిన్ను పట్టుకుపోతాడు. వరుస క్రమంలో నాకంటే పెద్ద ఇంకా ఉన్నారండి. అమ్మా రాధ, నువ్వు చిన్నపిల్లవి, నీకొచ్చిన కష్టానికి నా గుండె కరిగిపోతుందమ్మా. మా అయ్యగారు గుండె ఆవు నెయ్యి ఐసు మొక్క, పాపం కరెక్ట్ ఏమవుతుంది. చూడమ్మా, నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. పదమ్మా, బయలుదేరు. ఎక్కడికైనా అడుగమ్మా. ఎక్కడికండి? ఇంకెక్కడికమ్మా, మా ఇంటికి. ఆచార్య గారు నాకు బాగా కావలసిన వాళ్ళు, హితులు. ఆ విధంగా నువ్వు కూడా నాకు కావాల్సిందనివి. మాతో పాటు మా ఇంట్లోనే ఉండు కానీ. బయలుదేరమ్మా. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను రానండి. అదేంటమ్మా, లంకంత కొంపలు ఒంటరిదాన్ని ఎలా ఉంటావు? నేను ఒంటరిదాన్ని కాదండి. ప్రకాష్ నాకు జీవితాంతో తోడుగా ఉంటాడు. అవునండి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏమిటమ్మా రాధ, నిజంగానే? అవునండి, ఈ పెళ్లికి మా నాన్నగారు కూడా అంగీకరించారు. కానీ ఇప్పుడు అయితే అడ్డే ఉంది. నీ నాన్నగారు లేకపోయినా నేనున్నాను. ఎందుకని అడుగు. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి దివ్యంగా జరిపిస్తాను. రేపే ముహూర్తాలు పెట్టిస్తాను. నాగరాజన్న, నాకు పెళ్లి జరగబోతుంది. నన్ను దీవించేందుకు అమ్మ లేదు, నాన్న లేడు, అన్నయ్య లేడు. నువ్వు ఆ అమ్మవారే నా పెళ్లికి పెద్దలు. అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? నాగరాజన్న, నాకు తెలుసు ఈ చెల్లి పెళ్లికి తప్పకుండా వస్తావని. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. రావయ్యా హెడ్. అబ్బా, అమ్మోరు సంబరంలో పీరు సాహిబ్ లాగా పెళ్లి పందిట్లో పోలీస్ బట్టలతో వస్తామని దంగ పెట్టుకున్నానయ్యా. సవ్యంగా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ పెళ్లినంత ఉత్సాహంగా జరిపిస్తున్నారు. ఏమిటో కదా, ఇలా జరపడానికి మీరు రూల్స్ ఒప్పుకోవా? ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు జగన్నాథం గారు. నేను చెప్పాలి. మత్తిలో ఉన్నాను, నేను చెప్తున్నాను. ఇది నిజంగా మహానుభావం రుణం తీర్చుకోవటం అనుకోండి. ఏమిటోనయ్యా, యథాశక్తి నాకు చేతనైంది చేస్తున్నాను. అయ్యా, పెళ్లి పందిట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా. శాసనం ఏమీ లేదు కానీ తుమ్మడం చండాలం. తుమ్మామంటే ఆడవాళ్ళని పిలిపించి ఆడచెప్పుతో కొట్టించేస్తాను. దూరంగా నిలబడి. ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు? పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడుగా. అది కాదండి, మా నాగరాజన్ ఇంకా రాలేదు. ఎవరు ఏం భయపడకండి. ఆ పాము నా నాగరాజన్న. నా పెళ్లికి నన్ను దీవించడానికి వచ్చింది. నాగరాజన్న, రా నాగరాజన్న. పెళ్లి కూర్చో నాగరాజన్న. పావులు, తేళ్లు, జెర్లు తమతో సమానంగా కూర్చోవడం ఏంటండి కర్మ. నువ్వు నోరు మొయ్యి. అది విందంటే నువ్వు అనుకుని నన్ను కాటేస్తుంది. నేను చచ్చి ఊరుకుంటాను. మాలతి గారు, అమ్మ అక్క ఏ దిక్కు లేని నాకు అన్నీ మీరే చూస్తున్నారు. నిజంగా చూడు రాధా, నాకు కృతజ్ఞతలు చెప్పడంతోనూ నన్ను పొగడ్డంతోనూ ఈ రాత్రి వృధా చేయకూడదు. అవతల గదిలో మీకోసం అబ్బాయి గారి విరహంతో బాధపడుతుంటారు. పద పద.
ఏమండి శ్రీవారు ముసుగుదాన్ని పడుకోవడానికా నన్ను పెళ్లి చేసుకున్నది? దొరగారు దొంగని త్రాపి లేవండి. లేవండి, నీకే చెప్పేది. నేనే, సాక్షాత్తు నేనే, ఊరంతా గౌరవించి మహానుభావుడు అనుకుంటున్న జగన్నాథాన్ని నీకు ఇవాళ నీకు మేలు చేస్తాను. పెద్దల మాట గౌరవించే బుద్ధిమంతుడు కదా, తప్పనిసరి పని ఉందని చెప్పాను. అవసరాన్ని వాయిదా వేసి పట్నం వెళ్తున్నాడు. ఈ రాత్రి నన్ను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు. నాగరాజన్నా, నాగరాజన్న సమయానికి వచ్చి రక్షించావు. అసలు భయంకర చచ్చిపోయిందంటే అయ్యగారు ఎన్నుముకి ఇరిగిపోయినట్టే. ఛే, కాసేపు ఆ కుక్కగోలాపు. అసలే నా మనసు ఆందోళనతో చిందరవందరగా గందరగోళంగా ఉంది. ఎందుకని అడుగు. అడగడం దేనికండి? అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు, పాంపులు దాపరించింది. అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకొని చెప్పమా? చెప్పమా ఉప్మా అంటే చెప్పు తీసి కొడతాను. ఏంటో నీ ఉద్దేశం? ఆ పావు నన్ను కరవాలనా? అది కాదండి, అసలే అది తాచుపాం కదా, పగబడితే కాటు వేయాలి కదా. ఆ కార్యక్రమం మరో రోజుకి గన వాయిదా వేసుకుందేమోనండి. ఏంటో నీ ఉద్దేశం? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? కాదండి, వచ్చేది అయ్యగారు కర్ర తెచ్చానండి. ఆ కర్ర తీసుకుని పంతులు గారి బొమ్మ మీద ఒకటే దరిద్రం వదిలిపోతుంది. బాబు, డాక్టర్ గారు ఇక్కడ? మందులు మాధవ్ గారు ఇక్కడేనండి, రండి చూపిస్తాను. డాక్టర్ మాధవ్ గారు, మాధవ్ గారు. ఎవరు? ఏమండి, ఇతను చాలా ఆపదలో ఉన్నాడు. అలాగా, తీసుకురండి. ఇలా తీసుకురండి. ఈ మంచం మీద పడుకోబెట్టండి. ఏమైంది? అరేరే, ఇతను ప్రకాశం బాబు. ఇవాళే పెళ్లి జరిగింది, ఇంతలో ఇంత దారుణమా? ఈ గాయాలు ఏమిటి, ఈ నెత్తులేమిటి? భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీయబోయింది. అటువైపే వస్తున్నది అది చూసి ఆ కుక్కను చంపి ఇతన్ని కాపాడాను. ఇతని పరిస్థితి ఏమిటో త్వరగా చూడండి. అయ్యా, 4 మనుషులతో వెళ్ళు. కనిపించిన పుట్టనల్లా తవ్వేయి, కనిపించిన పావునల్లా ముక్కలు ముక్కలుగా చేయి. వెళ్ళు. పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు, ప్రయత్నిస్తాను. ఏమిటి మందులు మాధయ్య గారి ఇంటి దగ్గర? అవునమ్మా. రండిరా. రావండి. బాగులేదు, గీయలేదు. పదరా పదం.
ఏమండి? 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 డాక్టర్ గారు ఈయన నాకు దక్కించండి డాక్టర్ గారు. ప్రాణంలో ప్రేమించాను, మనసు పడి పెళ్లి చేసుకున్నాను. ఎవరికి ఏదైనా దొరికితే నేను బ్రతకలేను డాక్టర్ గారు. మీరే రక్షించాలి డాక్టర్ గారు. చూడమ్మా, నాకు తెలిసిన వైద్యం, నా దగ్గర ఉన్న మందులు ఇతన్ని బ్రతికించలేవమ్మా. అలా అనకండి డాక్టర్ గారు, మీరెందుకు రక్షించలేరు? ఈయనకి ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఒంటరిగా వస్తున్న ఇతన్ని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు. ఆ కుక్క కాలి గోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది. ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా. బహుశా అడవిలో దొరకచ్చు. ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. భగవంతుడా, కన్నవాళ్ళు లేక, ఉన్న అన్నయ్య దూరమై, కట్టుకున్నవాడు సావు బతుకుల్లో ఉండగా, ఒంటరి దాన్ని, ఆడదాన్ని, ఈయన్ని నేను ఎలా రక్షించుకోవాలి? నా మాంగళ్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి? ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది, నన్ను కాపాడగలిగేది నా నాగరాజన్న ఒక్కడే. నాగరాజన్న, నాగరాజన్న, నాగరాజన్న. నాగరాజన్న, నాగరాజన్న, ఎంత ఘోరం జరిగిపోయింది. నా నాగరాజన్నకి నిలువ నీళ్ళు లేకుండా చేశారా దుర్మార్గులు? ఎక్కడున్నావు? ఏమైపోయావు నాగరాజన్న? కష్టాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్లు తొడవాల్సి నువ్వేమైపోయావు నాగరాజన్న? ఎక్కడున్నావు నాగరాజన్న? నాగరాజన్న, నాగరాజన్న, నీకేం ప్రమాదం జరగలేదు కదా? నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. విషం కారణంగా ప్రాణం పోగొట్టుకోపోయే నా భర్త నువ్వే రక్షించాలి. అడవికి వెళ్ళి మూలికను తీసుకురా నాగరాజన్న. వెళ్ళి నాగరాజన్న. చెల్లెమ్మా, నేనెవరో గుర్తుపట్టలేదమ్మా. అమ్మ రాధ, చిన్నప్పుడు నాన్నగారు నువ్వు పెళ్లికని వెళ్ళినప్పుడు, అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు మీకు దూరం అయిపోయిన సూర్యబాబునమ్మా, నీ సూర్యనైను. నేనేనమ్మా, ఇంతకాలం నీకు దూరం అయిపోయిన అభాగ్యుని నేనే. చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలాంటి విషాద పరిస్థితుల్లో కలుసుకుంటాం అనుకోలేదు. పదమ్మా, నీ భర్త పరిస్థితి ఎలా ఉందో. అక్క, ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు. కానీ 1 గంటలో ఆ మూలిక కనుక దొరక్కపోతే క్షణాలు మాత్రమే చెల్లెమ్మా, ఇదిగో నాగరాజన్న. నాగరాజన్న,
నాగరాజన్న రామ్మా. డాక్టర్ గారు, నా నాగరాజన్న మూలికి తెచ్చేశాడు. నా గురించి నిజాలు తెలిసిపోయిన ఆ రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా? నిన్ను నరికి పోగులు పెట్టిన పాపలేదురా. ఎందుకని అడగండి. నార్మల్, ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తే ఈ చేతులు నరికేస్తాను. పో. ఎంత ఘోరం, ఎంత దారుణం! కన్న తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చి నమ్మకం నాకు లేదమ్మా. నాన్న రాతిని నమ్ముకున్నాడు, నేను నీతిని నమ్ముకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ నీచుణ్ణి అంతు తెలుస్తాను. సూరి, మాలతి, సూరి, రా సూరి. నువ్వెక్కడున్నావేంటి? ఇది మా ఇల్లేగా. 3 ముళ్ళు వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఉండవలసింది ఇక్కడేగా. అంటే జగన్నాథం ఆయన మా చిన్నాన్నగారు. మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను. నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. నాకు కావాల్సింది ఆ పాపాత్ముడి పరిచయం కాదు, ఆ రాక్షసుడి ప్రాణం తీయడం. సూరి, ఏమిటి నువ్వు అనేది? అవును, కన్నె పిల్లల మానాన్ని మంటగలిపి పొరుగుల ఎల్లాల పుస్తులు తెంపి అమాయకుల బ్రతుకుల్ని బూడిద చేసి పేదవాళ్ల రక్తాన్ని పీల్చుకు తాగే రాక్షసుడు ఆ జగన్నాథం. వాడి రక్తంతో ఈ ఊరి నేల తడిసినప్పుడే పోయిన వాళ్లకు శాంతి, ఈ ఊరి వాళ్లకు మనశ్శాంతి. ఆపు సూరి, ఆపు. ఎవరో చెప్పిన మాటలు విని దేవుడు లాంటి మా చిన్నాన్ని దూషించకు. తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు. ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను. మాటలనడం కాదు మాలతి, ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజున చీల్చి చెండాడతాను. మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఆ రోజు కళ్ళు తెరుస్తావు. ఎవరు దానవుడు, ఎవరు మానవుడో తెలుసుకుంటావు. వస్తాను. హెడ్, ఇంతకీ ఏమిటయ్యా నువ్వు చెప్పే హరికదా? ఏముంది, నాకు డ్యూటీ లాఠీ అని భావించి సిన్సియర్ గా పనిచేసి నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. ఆహా, అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అనమాట. శుభం అని చిన్న మాట అంటే రూల్స్ ఒప్పుకో. బాగా 5 లక్షలు ఉన్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయండి. ఏమిటి పెద్ద కవర్? 5 లక్షల రూపాయలు? అవును, మీరు చేసిన పాపాలు, పాడు పనులు, మర్డర్లు, మానభంగాల జాబితా మన దగ్గర ఉంది. నేను వాటిని మిమ్మల్ని మర్చిపోయి పై ఊరు ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలంటే 5 లక్షలున్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయాలి, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఇదిగో పంతులు, ఇలా అశుభం తుమ్మావంటే ఇంకో 1,00,000 వేయగానే పెంచాల్సి వస్తుంది. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. తుమ్ము అంటే చంపేస్తాను. ఊపిరి కలపడంలో చచ్చిపోతాను. తుమ్ము బతకడం కంటే తుమ్ము కూడా చావడం మంచిది. ఆగిపోయింది, వదిలేండి బాబు. అలా తగలడు. సరేనయ్యా హెడ్, రూల్స్ ఒప్పుకోమంటున్నావు కనుక నువ్వు కోరినట్టుగానే పెద్ద కవర్ ఏర్పాటు చేస్తానయ్యా. ఏమిటో మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు. మరి శుభ సందర్భంలో మీకు విందు, మందు, ఆట పాట అన్ని ఏర్పాటు చేస్తాను. రేపు పంతులు వెళ్ళి ఏర్పాటు చూడరా. జగన్నాథన్ నా కొడక, మందు విందు చాలా బాగుందిరా. నా చేతిలో డ్యూటీ లాంటి లేదు కానీ ఉంటే ఆనందంతో నీ డొక్కలో పొడిచేవాడు. చూడు బాబు, 5 లక్షల కవర్ పోస్ట్ లో పడి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావురా? ప్రమోషన్ వచ్చిందిగా, పైకి పోవాలి, పైకి. లేకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ నేను మారుస్తాను రా. నువ్వు చాలా పైకి వెళ్ళాలి, శాశ్వతంగా పైకి వెళ్ళాలి. కరెక్ట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను రా. ఏమిటని అడుగు. నువ్వు అడగలేవు, నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా, విషం. విషయం ఇచ్చారా? అన్యాయం రా, నన్ను చంపడం అన్యాయం రా. జగన్నాథం, నిన్నేమిట్రా, అవసరం కోసం ఎవరిని చంపినా అది నాకు న్యాయమే. ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను, అది నా న్యాయం. నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చేతులతోనే చంపించాను, ఇది నేను నిర్ణయించిన ధర్మం. నా నిజాలు తెలుసుకున్న ఆచారిని నేనే చంపించాను, అది నా నీతి. నేను పాడు చేసిన ఆడవాళ్లు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను, అది నా పద్ధతి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయబోయిన నిన్ను చంపాను, అది నా పాలసీ. ఈ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసాయి, కానీ చచ్చినా మరెవరికి తెలియవు అని నువ్వనుకుంటే చాలా పొరపాటు కదా. మానసి, నువ్వా? అవును, నేనే. ఇన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు, దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను. ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించక మా నాన్న అమ్మని చంపి
ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను, ఉరికంబం ఎక్కిస్తాను. అది జరగని పని మాలతి. ఎందుకని అడుగు. నువ్వెక్కడి నుంచి తప్పించుకోలేవు, ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పించలేడు. ఆ భగవంతుడు కాదురా, అన్యాయాల్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు. మిస్టర్ జగన్నాథం, ఎవడ్రా నువ్వు? నేనెవరినో నీకు తెలియకపోయినా పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నిన్ను నీ పాపిష్టి బ్రతుకుని తెలుసుకున్న వాణిరా. నీ మీద పగ ద్వేషం పెంచుకున్న మనిషినిరా. ఏ ఇంకా గుర్తుకు రాలేదా? ఒకప్పుడు దేవత లాంటి ఓ పవిత్రమూర్తిని పాడు చేసి ఆమెకు ఆ ఇంటికి నిప్పెట్టి ఆ నిజం తెలిసిన పసివాణ్ణి అగాధంలో పారేయించావి. గుర్తొచ్చిందా? వాణ్యరా నేను, ఆ శంకరాచార్య కొడుకుని సూరిబాబునిరా. ఓహో, శంకరాచార్య కొడుకు సూరిబాబు అన్నమాట. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు అన్నమాట. చాలా సంతోషం. నా చేతుల్లో నీ చావు మీ కుటుంబానికి వారసత్వం రా. అడుగు ముందుకు వేసావంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా చేతుల్లో చచ్చిపోతుంది. పట్టుకోండి. అయ్యా అయ్యా, ఇలాంటప్పుడు గుర్రాన్ని నమ్ముకున్న ప్రయోజనం లేదు. ఎందుకని అడగండి. నేను అడగను, నా తెలుసు. నోర్మై దరిద్రం నువ్వు దరిద్రం ఉండగా పోలేరా పోలే. చూస్తావరా అటు బండి గుద్దాయి. అంటే కింద తోసేస్తాను. పోనీ రా త్వరగా. Yeah!
ఒరే శంకరాచార్య ముద్దు బిడ్డ, నా దెబ్బకి తట్టుకోలేక నీ అబ్బాయి కైలాసానికి వెళ్ళాడురా, నువ్వనగా ఎంత? నేనెంతో, నా శక్తి ఎంతో నీకింకా తెలియదు జగన్నాథం. నిన్ను, నీ పెద్దరికాన్ని, నీ అధికారాన్ని కాలితో నెలరాసి పారేయగలనే నమ్మకం ఉండబట్టే ధైర్యంగా పద్మవ్యూహం లాంటి నీ ఊళ్ళోకి నిన్ను వెంటాడి వచ్చాను. అవును, వచ్చావు. పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుడిలాగే ఇక్కడికి వచ్చాక ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. పురాణ కాలం అభిమన్యుడికి పాపం వెనక్కి వెళ్లే దారి తెలియక ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి అన్ని దారులు తెలుసు, అడ్డదారులు తెలుసు. అవసరమైతే కొత్త దారిని అడుగెట్టి ఈ పద్మవ్యూహాన్ని పటాపంచలు చేయగలడు. నీకేం తెలుసో నాకు బాగా తెలుసు. నీకు తెలియదు చాలా నాకు తెలుసు. నీకెవరంటే ప్రాణమో నాకు తెలుసు. అందుకే వాళ్ళని ప్రాణాలతో పట్టి తీసుకొచ్చాను. చూడు, మొదటి కార్యక్రమం అన్న కళ్ళ ముందు చెల్లెలి చిత్రహింస. దేవుడు హింసుకుని ప్రయోజనం లేదురా ఆచార్య ముద్దు బిడ్డ. పంతులు అగ్ని పర్వతం బద్దలైతే ఏమవుతుందో, శంకరుడి మూడో కన్ను లాంటి శంకరాచార్య కొడుకు చెలరేగితే ఏమవుతుందో నీకిప్పుడే చూపిస్తాను. ఇది మా నాన్నగారు తీసిన 3వ సినిమా. చూసారుగా నన్ను సినిమాలు. నీ ఎలా యాక్ట్ చేశానో మీరు నా కూతురు రాస్తే నాకు భలే సరదాగా ఉంటుంది. రాస్తారుగా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.